సార్ దీనికి సీక్వెల్ వస్తుందన్న మాట ఎప్పటి నుంచో వినపడుతుందండి. ఆ అది సీక్వెల్ ఏమన్నా వచ్చే అవకాశం బాలకృష్ణ ఉందా? అదే బాలకృష్ణ గారు ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీన్ని సీక్వెల్ చేయాలంటే అప్పుడెప్పుడో చెప్పారు. నేను మొత్తం స్క్రిప్ట్ కూడా రాశాను. టైం మెషిన్ కాన్సెప్టే కథ వేరే అవుతుంది. బిగా అదే చూసేవారు అనుకుంటుంది కథ. సో వేరే కథ ఆదిత్య 999 అని ఆయనకు తెలుసుది. కాకపోతే వారు ఎప్పుడు దానికి ఓకే చెప్తారు, వారికి ఎప్పుడు సౌకర్యంగా ఉంటుందో అప్పుడు మేము రెడీగా చెప్తాం. మీరు మొదటి నుంచి కూడా ఇట్లా ప్రయోగాలు చేస్తున్నారు ఎందుకు సార్? ఈ ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు ఎక్కువగా. ఎందుకు కాదు కాదు ఇది నాకు రెగ్యులర్ ఫార్ములా సినిమానే అంటే కమర్షియల్ ప్రయోగాత్మకం. ఎందుకంటే మీకు తెలిస్తే 100 సినిమాలు కనుక ఒక సంవత్సరంలో రిలీజ్ చేస్తే ఏ రోజైనా కూడా 5 సినిమాలే సక్సెస్, మిగతా 5 యావరేజ్, 90 సినిమాలు ఫ్లాపు. ఎందుకంటే అంతా కూడా ఫార్ములా. సో ఒక 5 పాటలు ఉండాలా, 4 ఫైట్లు ఉండాలా, హీరోయిన్కి ఉండాలా, ఒక క్లబ్ డ్యాన్స్ ఉండాలా, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలా. ఈ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా చేస్తే అది రిస్క్, అది కమర్షియల్ కాదు. దానికి ఛాన్స్ లేదు. దానికి ఛాన్స్ 20%, 80%. కానీ జనం కోరుకునేది అయితే థియేటర్గా అక్కడ అదే డ్యాన్స్, ఇక్కడ అదే డ్యాన్స్, అక్కడే అదే హీరో, ఇక్కడ అదే కనుక అయితే ఎందుకు చూడ 150 రూపాయలు పెట్టిన వాడికి నీకు ఏం కొత్తదనం ఇస్తుందాం? సో కొత్తదనం అంటే కొత్తదనం. ఇది ఫార్ములా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, ప్రయోగం లాగా కనిపిస్తుంది. కానీ లాజికల్గా చూసే నాలాంటి వాడికి ఇది ప్రయోగం కాదు. నేను చేసేవని హైలీ కమర్షియల్ సినిమాలు, వాళ్ళు చేసేవి హైలీ కమర్షియల్ కాదు. అవి ఫార్ములా చేసేవి, అవి డేంజర్, అవి పోతాయి. కానీ నేను చేసేదానికి మినిమం గ్యారంటీ ఉంది. ఆ కొత్తదనం వల్ల డెఫినెట్గా ఆ కొత్తదనం ఉందని ఇవాళ ఆ రోజుల కన్నా కొత్తదనాన్ని ఆస్వాదించేటటువంటి జనం వాళ్ళ యొక్క మైండ్ సెట్ బాగా వచ్చింది. ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనండి, వీటి వల్ల డిఫరెంట్ తర్వాత గ్లోబల్ సినిమా, అన్ని దేశాల సినిమాలు చూడడం వల్ల అందరికీ అన్ని తెలిసింది. అందుకని ఇప్పుడు ఎవరు కూడాను ఒక పాత ఎవరైనా ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి ఒక మామూలు కథ ఫార్మాట్ తీసుకెళ్ళండి, అయ్యయ్యో ఇది ఎక్కడ పోతుందండి అంటారు. ఆ రోజు అట్ట కాదు. 20 సంవత్సరాలు అది కాదు, అది లేదే ఇది లేదే ఫార్ములా లేదే. ఇప్పుడు అట్ట కాదు, ఎక్కడ కొత్తదనం ఉంటున్నారు. అది చేంజ్. సో అది నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. అంతే. ఎంత యూత్ఫుల్ గా ఎలా ఆలోచిస్తున్నారండి మీరు? ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, ప్రాబ్లం లేదు, మంచి నిద్ర, హ్యాపీగా ఉంటాను. తర్వాత నా పనులు ఏదో చేసుకుంటాను. ఎవరైనా కూడా నాకు ఎప్పుడైనా కూడాను అరే వాళ్ళని గురించి ఇట్లా అనుకుంటున్నారే, నన్ను గురించి అనుకుంటాం లేదే అది వచ్చినప్పుడు నేను డౌన్ అవుతాను. సో అది ఏమి లేదు, అందరూ మహానుభావులే ఈ శ్రేణులు, అందరూ చేశారు. అందులో నాది ఒక చిన్నటువంటి కాంట్రిబ్యూషన్, అంతవరకే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.